నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించే లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 4. ఖచ్చితంగా బ్యాంకు ఉద్యోగం సంపాదించాలంటే అనుసరించాల్సిన ప్రణాళికను గురించిన మరిన్ని విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. బ్యాంకింగ్ అభ్యర్థులకు శుభవార్త. నోటిఫికేషన్స్ కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాము. ఈ మధ్యనే మనకి SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 వేకెన్సీస్తో మనకి ఇష్యూ చేశారు. ఈ ఎగ్జామ్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రణాళిక ఎలా ఉండాలి, ఎలా మనం ప్రిపేర్ అవుతే ఈ లక్ష్యాన్ని మనం చేరుకోగలము అనే అంశాల మీద ఈరోజు మనం మాట్లాడతాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అప్లై చేయాలి అంటే ఈ ఎగ్జామినేషన్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలండి. మీరు SBI వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో రిజిస్టర్ అయ్యి దాని ద్వారా అప్లై చేయాలి. నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా డేట్స్ మనకి ఇచ్చారు. 14th నవంబర్ నుంచి 4th డిసెంబర్ వరకు ఈ విండో మనకి ఓపెన్ ఉంటుంది. అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా మనకి ఈ టైంలోనే చేయాలి. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకా ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్, టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని అవన్నీ జాగ్రత్తగా తప్పులు లేకుండా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇది ఒక ప్రింట్అవుట్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ కరస్పాండెన్స్ ఏదైతే ఉందో అది చేసేటప్పుడు మనకి ఇది చాలా అవసరం ఉంటుంది. మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే మీ పేరు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్, తర్వాత ఒక ఈమెయిల్ ఐడి, ఇవన్నీ వ్యాలిడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో మీరు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్కి ఏం అర్హత ఉన్నాయి, వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏమిటయా అంటే ఫస్ట్ మనం ఏజ్ అబ్జర్వ్ చేస్తే ఏజ్ అనేది 1st ఏప్రిల్ 2020కి క్యాండిడేట్కి మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలండి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఎనీ గ్రాడ్యుయేట్ from any discipline, in any discipline from a recognized university can apply or its equivalent ఉన్నా కూడా మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ SBI ప్రొబేషనరీ ఆఫీసర్స్లో మనకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఫైనల్ సెమిస్టర్, గ్రాడ్యుయేషన్లో ఫైనల్ సెమిస్టర్ రాస్తున్న అభ్యర్థులు కూడా అప్లై చేయడానికి అర్హులండి. ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనకి ఆన్లైన్ మోడ్లోనే అవుతున్నాయి. ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి అంటే ఆన్లైన్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్. కొన్ని మాక్ ఎగ్జామ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మాక్ ఎగ్జామ్ అనే మాట చాలా ఇంపార్టెంట్ అండి. రోజుకి మీరు ఎన్ని మాక్ ఎగ్జామ్స్ రాస్తే మీరు మీ లక్ష్యానికి దగ్గరగా వెళ్తారు. అంటే ఈ మాక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీలో ఉన్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ని ఐడెంటిఫై చేసి వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి మీకు దోహదపడతాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకి 3 ఫేజెస్లో ఉందండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇక్కడ మనకి 1 hour ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ మోడ్, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ ఉంటుంది, దాని తర్వాత ఆప్షన్స్ ఉంటాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ అన్ని స్టేజెస్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఏ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా సరే మనకి 3 రకాల క్వశ్చన్స్ దొరుకుతాయి. ఒకటి ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్కి మార్క్స్ ఏమీ ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ మనం తొందరగా సాల్వ్ చేయగలము, ఈజీగా మార్క్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈజీ క్వశ్చన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. తర్వాత మోడరేట్ క్వశ్చన్స్, మనకి ఇంకా టైం దొరికితే డిఫికల్ట్ క్వశ్చన్స్ మనం ట్రై చేయొచ్చు. ఎంత ఎక్కువ చేయగలుగుతారో అంత ఎక్కువగా చేయండి. ఈ స్టేజ్ 1 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఆబ్జెక్టివ్ టైప్. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే ఈ మార్క్స్ అనేవి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు కన్సిడర్ చేయరు. అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి తీసుకువెళ్ళడానికి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. రైట్, ఇది 1 hour ఎగ్జామ్ ఉంటుందండి. ఇక్కడ మనకి 3 టెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్,
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 35 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే రీజనింగ్ ఎబిలిటీలో కూడా మనకు 35 క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మార్క్స్ మనం అబ్జర్వ్ చేస్తే 100 మార్క్స్ అండి. టైం డ్యూరేషన్ 1 అవర్. కానీ ఇక్కడ మీరు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది సెక్షన్ వైజ్ టైం లిమిట్ ఉంది మనకి. అంటే ప్రతి సెక్షన్కి 20 నిమిషాలు టైం కేటాయించారు. ఆ 20 నిమిషాలు అయిపోయింది అంటే ఆ టెస్ట్ సబ్మిట్ అయిపోతుంది, మరి వేరే టెస్ట్ వస్తుంది. స్టేజ్ 2కి వెళ్ళేటప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో ఏదైతే ఉన్నాయో దానికి 10 టైమ్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ని వాళ్ళు కాల్ చేస్తారు, అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. లక్షల్లో స్టేజ్ 1 రాస్తారు, 1000లో స్టేజ్ 2 రాస్తారు, అంటే 10 టైమ్స్ ఆఫ్ ద వేకెన్సీస్ వస్తారు. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి 1:3 రేషియోలో వెళ్తారు ఇన్ జనరల్గా. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మెయిన్స్ ఎగ్జామ్ అంటామండి. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్టివ్, ఇంకోటి డిస్క్రిప్టివ్. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. డిస్క్రిప్టివ్ కూడా ఆన్లైన్, అంటే మీరు టైప్ చేయాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఇక్కడ మీకు టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 4 ఏరియాస్ ఉంటాయి, టెస్ట్ ఏరియాస్. స్టేజ్ 1లో స్టేజ్ 2లో 3 ఏరియాస్ అయితే కామన్ ఉంది, ఒకటి ఎడిషనల్గా వస్తుందండి. దాన్ని మనం జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అంటాము. మీరు రోజు న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ చూడాలి. ఇది 40 క్వశ్చన్స్ వస్తాయండి మనకి. మనం దీన్ని 35 మినిట్స్లో సాల్వ్ చేయాలి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్, 60 మినిట్స్లో సాల్వ్ చేయాలి. సెకండ్ మనం అబ్జర్వ్ చేస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అంటే మనం డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే అన్నామో 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 60 మార్క్స్, 45 మినిట్స్లో సాల్వ్ చేయాలి. తర్వాత మనకి ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం అబ్జర్వ్ చేస్తే 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మినిట్స్ టైం ఉంటుంది మనకి. సో కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, ఇండియన్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఏదైతే ఉందో మనకు 40 క్వశ్చన్స్, 35 మినిట్స్. ఈ 4 టెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే రోజు రాస్తారో ఆ మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు మీకు డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సేమ్ డే. ఇది ½ అన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది, 50 మార్క్స్. స్టేజ్ 3లో మనకి గ్రూప్ ఎక్సర్సైజెస్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉంది కాబట్టి గ్రూప్ ఎక్సర్సైజెస్, గ్రూప్ డిస్కషన్ ఉంటుందా లేదా, పర్సనల్ ఇంటర్వ్యూనే ఉంటుందా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అన్నాం. ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ 31 డిసెంబర్కి ఒకటి ఉంది, 2 జనవరి ఉంది, 4 జనవరి, 5 జనవరి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండి. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 29 జనవరి ఉందండి. ఒక ప్రణాళిక వేసుకొని కృషితో, పట్టుదలతో సాధన చేస్తే డెఫినెట్గా మీరు బ్యాంకింగ్ అవుతారండి. వివిధ రకాల పోటీ పరీక్షలతో పాటు ఎన్నో రకాల ఉద్యోగాల సాధనలో నైపుణ్యాలే అత్యంత కీలకంగా మారాయి. ఎవరైతే వారి వారి వృత్తులలో నైపుణ్యాలు పెంచుకుంటారో వారే ఉన్నత విజయాలు పొందుతారు. మరి కొత్త కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవటానికి ఆన్లైన్లో, గూగుల్ ప్లేస్టోర్లో ఎన్నో రకాల తరగతులు కూడా ఉన్నాయి. వాటి గురించి సమగ్ర వివరాలను నిపుణుల ద్వారా మలుపులో తెలుసుకుందాం. సిలబస్ అన్నది హ్యూజ్ గ్యాప్గా మారిపోయింది. ఈ టెక్నాలజీ అండ్ ప్రస్తుతం ప్రొడ్యూస్ అవుతున్న అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే ఒక్కసారి విద్యార్థి దశ అయిపోయిన వెంటనే ఒక ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేసే ట్యాగ్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్. ఈ ట్యాగ్కి ఈ రియల్ టైం ఇండస్ట్రీలో ఉన్నదానికి చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని పూరించాలి అంటే మనం కొన్ని వెబ్సైట్స్ నేను మీకు చెప్తాను. ఈ వెబ్సైట్స్లో మీరు కనుక టైం స్పెండ్ చేయగలిగితే ఈజీగా మీరు జాబ్ని ఎక్వైర్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. 9 గంటలు మీరు ఒక కోర్స్ మీద స్పెండ్ చేస్తే యూ విల్ బికమ్ ఆండ్రాయిడ్ డెవలపర్. ఆండ్రాయిడ్ కోర్స్ మీకు 6 గంటల నుంచి 9 గంటల కోర్సెస్ ఉన్నాయి. అదే 6 గంటలు 9 గంటలు కనుక నేను చెప్పబోతున్న వీడియోస్ మీద కనుక మీరు స్పెండ్ చేస్తే యూ విల్ బికమ్ ఆండ్రాయిడ్ డెవలపర్. మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళల్లో ఎంతోమంది స్టార్టప్స్గా స్టార్ట్ చేసి మన భారతదేశం నుంచైనా అబ్రాడ్లో నుంచైనా చాలామంది స్టూడెంట్స్ స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు. కేవలం 9 గంటలు మీరు ట్రైనింగ్ తీసుకొని ఆండ్రాయిడ్ మీద చెప్పబోతున్న వెబ్సైట్స్ నుంచి ఫ్రీగా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్టప్ కంపెనీ విత్ ఫాలోయింగ్ అప్లికేషన్స్. మన మైండ్లో చిన్నప్పటి నుంచి అలా ఒక కంపెనీ, ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది మైండ్స్లో ఉంటుంది. అలా థింక్ చేస్తూనే ఉంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత అది ఎవరో స్టార్ట్ చేస్తారు. అరే ఈ ప్రొడక్ట్ నేను థింక్ చేశా కదా, ఈ ప్రొడక్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారే. కొంతమంది ఐడియాస్ అలా వాళ్ళ బ్రెయిన్కే పరిమితం అయిపోతున్నాయి.
అలా కాకుండా మీరు ఇంకొక లెవెల్ ముందుకు వేసి స్కిల్ని కూడా మీ ఐడియాకి స్కిల్ని కూడా జోడిస్తే ఆ ఐడియా అనేది లైవ్ అవుతుంది, కొన్ని వేల మందికి హెల్ప్ఫుల్గా మారుతుంది. సో ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లలో మీరు యూట్యూబ్లో ఆండ్రాయిడ్ ట్యుటోరియల్స్ అని చెప్పి సర్చ్ చేస్తే 30 గంటలు 10 గంటలు లైవ్గా మీకు ఆండ్రాయిడ్ ట్యుటోరియల్స్ అన్నది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ మధ్య స్మార్ట్ ఫోన్ ఉండడం సహజమైపోయింది. సో ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్కి మీరు కనుక అప్లికేషన్స్ టార్గెట్ చేస్తే మీరు కొన్ని కోట్ల మంది మొబైల్స్లో మీ అప్లికేషన్స్ అన్నవి ఉంటాయి. ఇన్ యాడ్మోబ్ ద్వారా మీరు అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు. కేవలం అప్లికేషన్స్ డెవలప్ చేసి మీ కళని అందరికీ పంచడమే కాకుండా అందులో మీరు యాడ్మోబ్ ద్వారా డబ్బు కూడా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆండ్రాయిడ్ పక్కన పెడితే వెబ్ అప్లికేషన్స్ ద్వారా అంటే డేటా సైన్స్ ఒకటి, అలాగే HTML5, అలాగే PHP, అలాగే పైథాన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్న కొన్ని వెబ్సైట్స్ చెప్తాను. ఈ వెబ్సైట్స్లో నుంచి మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని మీ ఐడియాస్ని లైవ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రౌండ్ నట్ అన్నది భూమిలో పండుతుంది. ఆ గ్రౌండ్ నట్ని తీసి దాన్ని ప్రాసెస్ చేసి గ్రౌండ్ నట్స్గా మనం తింటాం. ఆ భూమిలోనే ఉంచేస్తే ఎప్పటికీ తినలేం. అలాగే మీ ఐడియా కేవలం మీ బ్రెయిన్లోనే ఉంచేస్తే అది ఎవరికి ఉపయోగపడదు. ఎవరో ఒకళ్ళు దానికి ఒక ప్రాసెస్ ద్వారా దాన్ని బయటకు తీసి దాన్ని ఎవరైతే రిక్వైర్మెంట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి అందించాలి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న వెబ్సైట్స్లో మొట్టమొదటి వెబ్సైట్ coursera.org కానీ .com కానీ చూడొచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్తే లేటెస్ట్గా ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి అనేవి టాప్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డేటా సైన్స్ తీసుకోండి. డేటా సైన్స్ అంటే వరల్డ్లోనే కొన్ని బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న డేటాబేసెస్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ స్పెసిఫిక్ టైంలో అంటే జనవరిలోనా, మార్చ్లోనా, నవంబర్లోనా ఒక స్పెసిఫిక్ ఏరియాలో అంటే కేరళలోనా, ఆంధ్రప్రదేశ్లోనా, మహారాష్ట్రలో ఒక స్పెసిఫిక్ విలేజ్లోనా ఏ ఏరియాలో ఎక్కువ డిసీజెస్ వస్తున్నాయి, అక్కడ ప్రాబ్లం ఏంటనేది మనం ఐడెంటిఫై చేయడానికి డేటా సెట్స్ అనేవి హ్యూజ్గా ఉపయోగపడతాయి. ఈ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసే ఈ టెక్నాలజీనే డేటా సైన్స్ అంటారు. అలాగే రెగ్యులర్గా ఏ ఏరియాలో భూకంపాలు వస్తున్నాయి, ఏ టైంలో భూకంపాలు వస్తున్నాయి, ఆ టైంలో వెదర్ ఎలా ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలిగితే వీ కెన్ ప్రిడిక్ట్ ద థింగ్స్. అంటే ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది డేటా సైన్స్లో వన్ ఆఫ్ ద కీ పాయింట్ అనమాట. సో ఇలాంటి టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి. ఒక ప్రాబ్లమ్ని ఒక మనిషిలాగా థింక్ చేసే మిషన్స్, వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే మిషన్స్ వచ్చేసాయి. అలాగే మిషన్ లెర్నింగ్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకి ఈ కోర్స్ ఎరాలో బేసిక్ అమౌంట్కి లేదా ఫ్రీగా కూడా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ కోర్స్ ఎరా తర్వాత వెబ్సైట్ edx.org. ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్, రోబోటిక్స్ రిలేటెడ్ అయినా లేదా ఈ యూనివర్సిటీ సిలబస్ గురించి, ఈ యూనివర్సిటీ వాళ్ళకేం ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ మెటీరియల్, అలాగే వీడియోస్ వరల్డ్ వైడ్గా ఉన్న అన్నీ చూడాలి అనుకుంటే మీరు edx.org అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇదే సేమ్ ప్రొసీజర్ మీకు ఇంకొక వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. అదే oeconsortium.org, ఓపెన్ కోర్స్ వేర్ అని చెప్పి సర్చ్ చేస్తే oeconsortium.org, అలాగే ocw.mit.edu ఈ రెండు వెబ్సైట్లోకి మీరు లేటెస్ట్గా ప్రస్తుతం ఆ యూనివర్సిటీస్లో ఆ స్టూడెంట్స్కి ఎలాంటి సిలబస్ ఉంటుంది అండ్ ఆ మెటీరియల్ కూడా మీకు డైరెక్ట్గా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. ఇలాగా మీరు వేరియస్ యూనివర్సిటీస్ ఏమేమి చెప్తున్నాయి, వాళ్ళ స్టూడెంట్స్కి ఏమేమి చెప్తున్నాయో మీరు చెక్ చేసుకొని మీరు కూడా వాటికి సబ్జెక్ట్ వాటిని మీరు అవగాహన నేర్చుకుంటే మీరు కూడా ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. అలాగే మూడవ పాయింట్, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఎవరు తయారు చేశారు? సన్ మైక్రోసిస్టమ్స్ వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తుంది ఎవరు? అరకెల్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మీరు జావాలో బాగా ఎక్స్పర్ట్ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కేవలం ₹2 సర్టిఫికేట్ మనం ప్రింట్అవుట్ చేయొచ్చు, ₹5 సర్టిఫికేట్ ప్రింట్అవుట్ చేయొచ్చు. ఆ సర్టిఫికేట్స్ ఎవరైనా చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాయి కూడా. డైరెక్ట్ ప్రొఫెషనల్ వెండర్ ఎవరైతే ఆ పర్టికులర్ మెయింటైన్ చేస్తున్నారో, జావా అనే దాన్ని ఇప్పుడు డెవలప్ ఎవరు చేస్తున్నారో మెయింటైన్ చేస్తున్న కంపెనీ వాళ్ళు ఇచ్చే స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్నే వెండర్ స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ అంటారు. సో మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ని ఎక్వైర్ చేసుకోవాలి. సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఎమ్ సర్టిఫైడ్ ఇన్ జావా ఫ్రమ్ అరకెల్ అని చెప్తే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ అన్నది చాలా ఎక్కువ ఉంటాయి. ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఆర్ గేట్ పాసెస్ అనమాట. ఒక్కసారి మీరు గేట్ పాస్ తీసుకొని ఎంటర్ అయ్యాక మీరు అందులో సెలెక్ట్ అవ్వాలి అంటే వెండర్ స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ ప్లేస్ వెరీ కీ రోల్ ఫర్ యూ, మీ స్కిల్ డెవలప్మెంట్కైనా. అనుకున్న
అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కొన్ని రకాల పనులు తప్పకుండా చేయాలి. అలాగే కొన్ని రకాల పదాలను, ఆలోచనలను వదిలిపెట్టాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. సారీ, ప్లీజ్, ఎక్స్క్యూజ్, నో వంటి పదాలు మనలో ఉన్న నైపుణ్యాలను మరుగున పడేస్తాయట. ఇక చేయాల్సిన పనులు వాయిదా వేయటము ఒత్తిడిని పెంచుతుందట. ఎప్పుడు పనులు అప్పుడే చేస్తూ మంచి ఆలోచనలతో ఉంటేనే విజయాలు దరిచేరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు గెలుపు మంత్రాలు తెలుసుకుందాం. జనరల్గా మన జీవితాల్లో చాలామంది ఇది నేర్చుకో, అది నేర్చుకో, అవి అలవాటు చేసుకో, ఇవి అలవాటు చేసుకో అని చెప్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు లైఫ్లో సక్సెస్ఫుల్గా బతకాలి అంటే, విజయం వైపు పరుగులు తీయాలి అంటే చాలా నేర్చుకుంటూనే కొన్ని విషయాలు వదిలేయాల్సి వస్తుంది, కొన్ని క్వాలిటీస్ వదిలేయాల్సి వస్తుంది. అలా వదిలేయాల్సిన క్వాలిటీస్ గురించి ఇవాళ మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వాలిటీ మనం ఏదైతే వదిలేసుకోవాలో అది అన్నిటికీ ఎస్ చెప్పడం మానేసేయాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం మొహమాటానికి పోయో, లేకపోతే అవతల వాళ్ళు మనకంటే సుపీరియర్ అనో, లేకపోతే అవతల వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళనో వాళ్ళకి మనం నో చెప్పాలనుకున్నా కూడా మనం ఆ పని చేయలేము అని తెలిసి కూడా వాళ్ళకి ఎస్ చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనలో ఉన్న స్కిల్స్ని, మనలో ఉన్న ఆ పర్టికులర్ టాలెంట్ని మనం అణగదొక్కేసుకుని వాళ్ళకి సంబంధించిన వర్క్ చేస్తూ పోవాల్సి వస్తుంది. రెండో క్వాలిటీ మనం వదిలేసుకోవాల్సింది ఏంటంటే మల్టీ టాస్కింగ్ అంటే అన్ని పనులు నేనే చెయ్యాలి అన్న ఒక చిన్న క్వాలిటీ. కొన్నిసార్లు మనకి పాసిబుల్ కాదండి అన్ని పనులు మనం చేయడానికి. ముఖేష్ అంబానీని మనం దేశంలోనే అత్యంత ధనవంతుడైన మనిషిగా కీర్తిస్తాం. అత్యంత ధనవంతుడిగా ఎలా మారాడు? చాలా సింపుల్. తనకున్న 24 గంటల్ని అన్ని పనులు తానే చేయకుండా తన కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కూడా ఆ పర్టికులర్ టాస్క్స్, ఆ పర్టికులర్ పనుల్ని అప్పగిస్తూ పోయాడనమాట. అంటే ఏవైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో అతిని దగ్గర పెట్టుకుంటూ, ఏవైతే సెకండరీ విషయాలు ఉన్నాయి అని అనుకున్నారో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ, డెలిగేట్ చేసుకుంటూ తను అంత పెద్ద మనిషిగా ఎదగగలిగాడు. అలాగే మూడో క్వాలిటీ మనం వదిలేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడం, అంటే సెల్ఫిష్గా ఉండడం. అన్ని వేళలా సెల్ఫిష్నెస్ పనికిరాదంట. అంటే కొన్ని విషయాల్లో సెల్ఫిష్గా ఉండడం మంచిదే. అంటే మీకు ఏదైనా న్యాయం జరుగుతున్నప్పుడు కానీ, మీకు ఏమైనా లాభం జరుగుతున్నప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో సెల్ఫిష్గా ఉండడం మంచిదే. కానీ అన్ని వేళలా సెల్ఫిష్గా ఉండడం అనేది అంత మంచిది కాదు. సెల్ఫిష్గా ఉండకూడదు అంటే ఏంటి అర్థం? మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. అలాగే సొసైటీని కూడా పట్టించుకుంటూ ఉండాలి. సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇచ్చే ఒక చిన్న స్వభావాన్ని మీలో కలిగి ఉండాలి. నాలుగో క్వాలిటీ మనం వదిలేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిదానికి ఎక్స్క్యూజెస్ చెప్పడం. ఎక్స్క్యూజెస్ అంటే ఏంటి? ఇవాళ మనము ఒక పర్టికులర్ టాస్క్ చేద్దాం అనుకుంటాము, పొద్దున లేవాలి అనుకుంటాం, అలారం సెట్ చేసుకుంటాం. కానీ పొద్దున అలారం మోగంగానే అలారం ఆఫ్ చేసి పడుకుంటాం. ఎందుకు? ఒక 15 నిమిషాల తర్వాత లేద్దాంలే, ఇంకొంచెం టైం ఉంది కదా, ఇంకో గంట టైం ఉంది కదా అని ఆలోచిస్తాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం అన్రీజనబుల్గా ఉండి, ఎప్పుడైతే ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేస్తూ ఉంటామో ఖచ్చితంగా మనం జీవితంలో ముందుకెళ్తాము అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఫిఫ్త్ క్వాలిటీ మనం వదిలేసుకోవాల్సింది ఏంటి అంటే ఈగో. ఈ సెల్ఫ్ ఈగోని ఎప్పుడైతే వదిలేసుకుంటామో ఖచ్చితంగా మనం మన చుట్టూ ఉన్న జనాల్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. మన చుట్టూ ఉన్న జనాల్ని ఆహ్వానించడమే కాదు, మన చుట్టూ జరుగుతున్న మార్పుల్ని కూడా మన జీవితంలోకి స్వాగతిస్తూ ఉంటాం అనమాట. మనం వదిలేసుకోవాల్సిన ఆరో క్వాలిటీ ఏంటంటే గివ్ అప్ ప్లేయింగ్ స్మాల్. అంటే చిన్న గోల్స్ పెట్టుకోవడం తగ్గించేయండి. పెద్ద గోల్స్ సెట్ చేసుకోండి. పెద్ద కలలు కనండి. అబ్దుల్ కలాం గారు అన్నారు, కలలు కనండి, ఆ కళలు సాకారం చేసుకోండి అని. చాలామంది ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాను, ఒక 8,000 రూపాయల జాబ్ వస్తేనో, లేకపోతే ఒక 10,000 రూపాయల జాబ్ వస్తేనో అక్కడితోటి ఆగిపోతున్నారు. అలా అక్కడితోటి ఆగిపోకుండా ఇంకొంచెం ఎదగడానికి పెద్ద గోల్స్ సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, స్టీవ్ జాబ్స్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో, ఎప్పుడైతే తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటామో, తను ఒక చిన్న కళతో ఆగిపోలేదు. తను ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఫోన్ తయారు చేయాలనుకున్నాడు, డ్రీమ్ దిశగా సాగాడు. ఇప్పుడు తనని ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు. అలాగే అబ్దుల్ కలాం గారిని తీసుకున్నా, స్వామి వివేకానందని తీసుకున్నా, మహాత్మా గాంధీ గారిని తీసుకున్నా, ఇలాంటి పెద్ద మనుషుల్ని, మహానుభావుల్ని ఎవరిని కన్సిడర్ చేసినా మనము వాళ్ళందరూ కూడా ఒక పెద్ద గోల్, పెద్ద డ్రీమ్ తోటి ముందుకు సాగారు. అలాగే మీరు కూడా మీ జీవితంలో చిన్న గోల్స్ని, చిన్న ఆనందాన్ని, చిన్న సాటిస్ఫాక్షన్స్ తోటే మీ లైఫ్ని ముగించేసుకోకండి. అలా కాకుండా ఎప్పుడైతే మనం పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటామో, పెద్ద గోల్స్ పెట్టుకుంటామో ఖచ్చితంగా మనం విజయం వైపు సాధిస్తాం. గమనించారు కదండి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 6 క్వాలిటీస్ కనుక మీరు ఒక్కొక్కటిగా వదిలేసుకోగలిగితే మీ లైఫ్ ఇంకొంచెం స్మూత్ అవుతుంది. ఖచ్చితంగా మనం సక్సెస్ దిశగా పరిగెడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం.
జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. కెనరా బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్లు 220. అర్హత సంబంధిత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 15. ఎయిమ్స్ భువనేశ్వర్ ఫ్యాకల్టీ పోస్టులు 108. అర్హత సంబంధిత పీజీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 12. కొచ్చిన్ షిప్యార్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల పోస్టులు 31. అర్హత సంబంధిత ఇంజనీరింగ్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 3. నిట్ ఏపీ పీహెచ్డీ ఎంఎస్ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత సంబంధిత పీజీ గేట్ నెట్ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 28. ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు. అర్హత బీఈ బీటెక్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 20. శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.